అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హెమాయణం. ముందుగా నిన్న అహ్మదాబాద్ విమానం కూలిపోయిన ఘటనలో అమరులైన వారందరికీ నా నివాళి. అసలు అనుకుని ఉండరు కదా వాళ్ళు ఎంత ఆనందంగా బయలుదేరారు. కొన్ని వీడియోస్ చూస్తున్నాము. అసలు ఒక్క క్షణం మనది కాదు అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకి ఇలా జరిగింది. అందులో ఉన్నవాళ్లే కాదు, ఒక బిల్డింగ్ మీద అది పడిపోవడంతో అక్కడున్న మెడికోస్ అందరూ కూడా చాలామంది వెళ్ళిపోయారు. చాలా బాధ అండి. ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. బాధగా ఉంది. వారికి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప ఇంకేమీ చేయలేం. సరే, ఈరోజు విషయంలోకి వెళ్దాం. మనకి నిన్నటి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు మొదలైపోయాయి కదా. వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్ననాళ్ళు తల్లులకి ముఖ్యంగా ఒక పెద్ద టాస్క్ అండి. ఏంటంటే వాళ్ళకి తినిపించడం, ఇంట్లో తినిపించడం వేరు, అక్కడికి పంపించడం వేరు. చాలా కష్టం తెలుసా. అందరూ ఈ స్టేజ్ అనుభవించక తప్పదు, దాటి వచ్చిన వాళ్ళే. అయితే నాకు తెలిసిన ఉపాయాలు కొన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. మగవాళ్ళు జీతం తెచ్చి ఇంట్లో పెట్టడం ఎంత ముఖ్యమో, ఎంత వాళ్ళకి ఒక పెద్ద బాధ్యతో, ఆడవాళ్ళు పూట అన్నీ వెతుక్కొని పెట్టడం అంతే బాధ్యత అండి. అది వాళ్ళకి చాలా పెద్ద టాస్క్. అది ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం వాళ్ళకి ఆలోచించుకునే టైం ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగాలు చేసి వాళ్ళు మరి ఏం చేస్తున్నారో భగవంతుడికే ఎరుక. ఎందుకంటే నేను ఉద్యోగం చేయలేదు కాబట్టి ఆ సమస్యలు నాకు తెలియవు. ముందుగా మనం ఏం చేస్తాం, పొద్దున్న ఇంట్లో ఇడ్లీయో దోశో ఏవో కార్న్ఫ్లాక్సో ఓట్సో లేదా ఇంకేదో టిఫినో పూరియో చపాతీ ఉప్మా ఏదో ఒకటి చేసి ఇక్కడ తినిపించి బాక్సుల్లోకి అన్నం పట్టుకెళ్ళేలా చూస్తాం. అన్నం కూర, అన్నం పప్పు ఇలాగా. అలాగే ఎవరు తినేది వాళ్ళు, వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా. అయితే ఈ విషయంలో నేను అనుకుంటానండి, నాన్ వెజిటేరియన్స్కి కొంత వెసులుబాటు ఉంటుందేమో అనుకుంటున్నాను. వాళ్ళకి ఎగ్ అన్నది పెద్ద ఆప్షన్ అండి. అది ఒంటికి మంచిది, రేటు తక్కువ, ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఈజీగా తినేస్తారు. వెజిటేరియన్స్కి అయితే మాత్రం నిజం చెప్పాలంటే ఆ తల్లులకు చచ్చే చావే. నేను అలాగే అనుభవించే చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ నేనైతే పొద్దున టిఫిన్ ఏం పెట్టేదాన్ని కాదండి. మాకు పొద్దున టిఫిన్లు అలవాటు లేవు. వంటకి 2 రకాలు చేస్తాం కదా, పప్పు కూర, పప్పు పచ్చడి ఇలాగా. ఇక్కడ వేడిగా పప్పు బువ్వ తినేయడం. పప్పు బువ్వ నేను కలిపైనా పెట్టేసేదాన్ని. టైం లేకపోతే వాళ్ళకి పెడితే వాళ్ళైనా తినేసేవారు. చిన్నప్పటి నుంచి అదే, ఇంచుమించు మా అందరి ఇళ్లలో అంతేనండి. పొద్దున టిఫిన్ల సెక్షన్ అయితే లేదు. ఎంత తింటే అంత, ఇంత. వాళ్ళు ఎంత తింటారా హడావిడిలో. ముందు ఒకసారి పాలు తాగుతారు కదా లేవగానే. కొంత వాళ్ళ కడుపు ఖాళీ ఉండకుండా ఎంతో కొంత పెట్టేసి, లేదా పెరుగు బువ్వైనా పెట్టి బాక్సుల్లోకి కూర అయితే కూర, వేపుడు ముక్కలు అయితే వేపుడు ముక్కలు, ఇలాంటివన్నీ పెడతాం. మాకు గ్రేవీ కూరలు అంటే పెద్దగా ఇలా గ్రేవీ కారుతూ ఉండే కూరలు అన్నంలోకి తినాం సాధారణంగా మేము. ఆ ఓన్లీ పూరి చపాతీకి. బాక్సుల్లోకి పెట్టాలంటే ముద్దకూరలు అయితే వంకాయ ముద్దకూర, వంకాయ టమాటా, బంగాళదుంప ముద్దకూర, లేదా టమాటా పచ్చడి, అంటే పప్పు సంబంధం లేనివి. టమాటా ఉడికించిన పచ్చడి, టమాటా రుబ్బిన పచ్చడి, ఇలా ఏవో ఉంటాయి. లేదా మిగిలినవి నువ్వుల పొడి వేసినా, కొబ్బరి కూర వేసినా బాక్స్లోకి వాసన వచ్చేస్తాయి కదా. అందుకని ఇలా వాసన రానివి చూసుకోవాలి. మనం కలిపి పెడితే గట్టిగా అయిపోకూడదు, బిగిసిపోకూడదు. అలాంటివి చూసుకోవాలి. మనం గరిటెడు అన్నం వేసి 4 గరిటెల పప్పు వేసినా వాళ్ళు తినేసరికి అది రాయిలా గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే నాకు తెలుసు, అన్నం కంటే పప్పు ఎక్కువ వేస్తాం మేము. ఇంచుమించు ఎవరైనా అంతే అనుకోండి. మేమని నేనేం గొప్ప చెప్పట్లేదు. అన్నం ఒక గరిటెడు అన్నం వేసి 4-5 గరిటెలు టమాటా పప్పు వేస్తే అది బిగిసిపోయేది. సాయంత్రం వచ్చేవారు, బాక్సులు పెరట్లో పెట్టేసేవారు బ్యాగులతోటి. మా సన్యాసమ్మ తోమినప్పుడు అమ్మ అని పిలిచి, చూడండి అమ్మ ఇద్దరూ తినలేదు అని చూపించేది. ఏంటంటే గట్టిగా అయిపోయిందని. అయితే నేను దెబ్బలాడేదాన్ని. కొన్నాళ్ళు అలా ఊరుకొని నృహరి ఇంకా తినేసేవాడు ఎప్పుడైనా. సాధారణంగా వాడు వదలడం తక్కువ. ఈ విహారీ ఆటల పిచ్చి అనమాట. ఆ తినే టైంకి ఆటలు ఆడేసుకోవాలి. 1 అవర్ లంచ్ కదా మధ్యాహ్నం పూర్వం స్కూల్స్లో వీళ్ళు చదువుకునేటప్పుడు. ఆ 1 అవర్లో పెద్ద గ్రౌండ్ ఉండేది, స్కూల్లో ఆటలు ఆడేసుకోవాలి. అది కారణమేమో అని నేను అనుకునేదాన్ని. నృహరి ఇంకా కొంచెం వదిలేసి మొత్తం తినేసేవాడేమో, కానీ విహారీ బాక్స్ అలాగే ఉండేది. ఒక్కొక్కసారి ఇద్దరు వదిలేస్తే ఇద్దరిని స్కూల్ నుంచి వచ్చాక బాక్స్ మూతలు తీయమని దాన్ని చూస్తే వదిలేశారా అంటే వదిలేసామని చెప్పేవారు పాపం నిజాయితీగా, బయట పెట్టకుండా కూర్చొని తినండి అని చెప్పేదాన్ని. ఇలా చాలాసార్లు అయ్యాక
ఇద్దరు కూర్చొని తినాలి. తినేసి బాక్సులు బ్యాగులు అన్నీ బయట పెట్టి బట్టలు పడేసి స్నానం చేసి వేరే బట్టలు వేసుకోండి అని చెప్పేదాన్ని. విహారికి అయితే అది చాలా ప్రాణ సంకటంగా ఉండేది అలా తినడం. ఒక్కసారి ఏడ్చేవాడు విపరీతంగా. అలా తినిపించేస్తారు నా చేత అనేవాడు. విహారి, నీకు ఆ విలువ తెలియాలి, ఇంట్లో నేను కష్టపడి వండుతున్నాను, బయట పండించేవాళ్ళు కష్టపడి పండిస్తున్నారు, నీకు ఆకలి తీరాలి, ముఖ్యంగా నీకు ఆకలి తీరాలి, అందుకని తిని రావాలమ్మా, మీరు వద్దంటే పెట్టండి బాక్సులు, లంచ్ బాక్సులు వద్దంటే పెట్టండి చెప్పండి అని చెప్పేదాన్ని. అప్పటి నుంచి కొంచెం కొంచెం తగ్గించి పప్పు ఇక్కడ పెట్టి కూర అక్కడ పెట్టి అలాగేదో చేసేదాన్ని. ఇంకా తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు ఇలాంటివి అయితే పర్వాలేదు, కొంచెం పులుపు కలుస్తుంది కాబట్టి ఎలా కొంచెం గట్టిగా అయినా సరే తినేసేవారు. అది కూడా ఎక్కువగా అక్కడ వాళ్ళు తినే టైంకి జారుగా ఉండేలా పెట్టేదాన్ని. ఇంకా మరీ చిన్నపిల్లలు అన్నాళ్ళు 7th 8th వరకు బ్రేక్ బాక్స్ స్నాక్స్ టైం ఉంటుంది కదా, అప్పుడు అదో పెద్ద టాస్క్. అయితే వాటికి చిన్నపిల్లలు అన్నాళ్ళు బిస్కెట్లు ఏవో స్నాక్స్ తేవడం ఎక్కువ ఇంట్లోనే చేసేదాన్నండి. నేను ఎప్పుడు కొనడం అన్నది మాకు సాధారణంగా తెలియదు. ఎప్పుడు ఇంట్లోనే చేసి ఏవో ఒకటి జంతికలైనా చేగోడీలైనా, ఆ చేగోడీలు ఇలా చేస్తే అలా అయిపోతాయి. ఎంత పెద్ద టాస్కో. చిన్న చిన్న గోధుమ పిండి బిస్కెట్లు కానీ, లేదా మిక్స్చర్ కానీ, లేదా అటుకులు వేయించి అది కానీ ఆయన కూడా ఏవో తెచ్చేవారు. అవి మొత్తానికి అయ్యేదన్నమాట. అయితే ఇదంతా పెద్ద టాస్క్. మళ్ళీ వస్తారా 4 గంటలకి, అప్పుడు మనం చాలా పొద్దున్న నుంచి అలసిపోయి ఉంటాం. ఈ కాలం గురించి చెప్తున్నాను నేను. అప్పుడు మేమైతే అంతలా చేయలేదు. వాళ్ళు ఏంటంటే అప్పుడు కడుపు నిండడానికి ఇష్టపడరు, కొంచెం ఏదో మార్పు కోసం ఇష్టపడతారు. అప్పుడే వాళ్ళు చిప్స్, లేసు ఇలాంటివన్నీ కోరుకుంటారు కదా. అప్పుడు వాళ్ళకి ఆకలి కాదు, ఆకలి ఉంటే ఏదైనా తినాలి. నిజానికి ఆకలి ఉంటే గంజైనా తాగాలి, అన్నమైనా తినాలి. అప్పుడు ఏదో ఒకటి విరామం, వాటిని ఏమిటంటారు, రిఫ్రెష్మెంట్స్. ఆ రిఫ్రెష్మెంట్ వాళ్ళకి కావాలన్నమాట. దానికోసం వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలంలో నేను అనుకోవడం మోస్ట్లీ నేను మోర్కి వెళ్తానా, ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలేనండి అందరూ. ఎవరిని చూడండి ఇంత పొడుగు లేస్ ప్యాకెట్లు. అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకుంటున్నారా అని నాకు అనిపిస్తుంది. అవి అంత మంచివి కాదండి. మన ఇంట్లో చేసుకునే స్నాక్స్, చిరుతిళ్ళు, మనం ఇంట్లో చేసుకునే జంతికలు, చేగొడీలు, పాలకాయలు, చెక్కలు, అటుకులు మిక్స్చరు, మామూలు బూందీ మిక్స్చరు, గోధుమ పిండి బిస్కెట్లు, ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇంట్లో చేసేవి అయితే మాత్రం అసలు జంక్ ఫుడ్ కాదండి. బయట చేసేవి ఎందుకు అలా అంటారంటే వాటిలో ప్రిజర్వేటివ్స్ వేస్తారు, ఉప్పు ఎక్కువ ఉంటుంది, మంచివి కాదు కదా. కానీ పిల్లలందరూ అలాగే ఉన్నారు. వీళ్ళు అస్తమాటు ఇలా కోరుకుంటూ ఉంటే మంచిదా వాళ్ళకి? కాదు కదా. మనం ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? 4-4:30కి అప్పుడు వస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఏవో పాలో ఏవో ఇచ్చి, లేదా తినడానికి ఏవో పెట్టి ఇంకా చదివిస్తాం. ఒక 7-8 తరగతుల వరకు చెప్తున్నాను నేను. 10వ తరగతి వరకు అనుకోండి, ఎవరికైనా 10వ తరగతి వరకు కూడా కొంచెం పిల్లలు ఏదో తినడానికే ఇష్టపడతారు. అప్పుడు ఆ 4:30-5 సమయంలో ఏం చెయ్యాలి? రోజు కొంటే మంచిది కాదు, రోజు మనం చేసి పెట్టలేము. అయితే మనం ఒకటే సిద్ధాంతం పాటించాలి. ఏంటంటే నెలకి 3 సార్లు, లేదా వారానికి ఒకసారి అనుకోండి, 10 రోజులకు ఒకసారి, ఇంకా మంచి పిల్లలైతే 15 రోజులకు ఒకసారి, అప్పుడు నేను నీకు ఇష్టం వచ్చినట్టు బయట తినడానికి పర్మిషన్ ఇస్తాను. ఈ 10-15 రోజులు నువ్వు నేను చెప్పిన మాట వినాలి అని చెప్పాలి మనం. అని వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకున్నాం అనుకోండి, ఈ బయట తినే ఫుడ్, పానీపూరీలు, జంక్ ఫుడ్ ఇదంతా కూడా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే నోహర్ అంటాడు పానీపూరి చాలా మంచిది అంటాడు. ఎందుకంటే అంతా మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఆ నీళ్లు, ఆ కూర, ఆ అవి మంచివి కాదనుకోండి, ఆ గోల్గప్పాలు మైదాపిండితో చేసినవే. ఈ 10-15 రోజులు నేను చెప్పినట్టు నువ్వు వింటే నీకు ఒక రోజు ఇస్తాను, నెలలో 3 రోజులు 4 రోజులు నేను ఛాన్స్ ఇస్తాను, నువ్వు బయట తినొచ్చు అని చెప్పి ఇంకా ఆ రోజు మాత్రం వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేయాలి. కానీ రోజు మాత్రం ఇవి అలవాటు చేయొద్దండి, మంచిది కాదు. ఇంకా లంచ్ బాక్సుల సంగతి మాట్లాడుతున్నాం కదా ఇందాక. పొద్దున్న చాలా మందికి టిఫిన్స్ అలవాటు కదా, ఏదైతే అది, ఇడ్లీ దోశ ఏదైతే అది. అయితే మనం ఏం చేయాలంటే మనం బాక్స్లో పెట్టి అన్నం ఏదో ఇంట్లో పెట్టేయాలి. ఏ కూరో, పప్పో, పెరుగో ఏదో ఒకటి. పెరుగు అయితే మళ్ళీ కొంచెం హెవీగా డల్గా ఉంటామేమో అనుకుంటారు కొందరు. కూర, పప్పు ఏదో ఒకటి కలిపి చక్కగా ఇక్కడే అన్నం తినిపించేస్తే బాక్సులు తినలేదని బెంగ ఉండదు.
మరి ఈ సమస్య ఎవరైనా ఫేస్ చేస్తున్నారా? సబ్స్క్రైబర్స్లో చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చక్కగా మీరే తినిపించేయండి. అంటే ఉద్యోగాలు చెయ్యని ఆడవాళ్ళకి ఇవన్నీ, ఈ సౌలభ్యాలన్నీ, ఉద్యోగాలకు వెళ్ళి ఆడవాళ్ళ సంగతి నాకు తెలియదని ఇందాకే చెప్పాను కదా. అయితే ఎలాగైనా సరేనండి, పొద్దున్నే ఇంట్లో అన్నం తినిపించండి. వాళ్ళు తయారయ్యేటప్పుడు ఆ దోశలో, చపాతీలో, ఇడ్లీలో ఏవో చేస్తారు కదా, అవి బాక్స్లో పెట్టండి. ఇడ్లీ రోజు చప్పగా చల్లారిపోయాక ఏం తింటారంటే, ఫ్రైడ్ ఇడ్లీ నేను చేస్తూ ఉంటాను చూడండి, చాలామందికి తెలుసు, నేనే కాదు. ఫ్రైడ్ ఇడ్లీలా చేసి దాని మీద కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి అది బాక్స్లో పెట్టండి. మీరు బాక్సుల్లో అన్నమే తినాలని చూడకండి. అలాగే ఇంటికి వచ్చాక కూడా ఏవో స్నాక్స్ అని చూడకండి. ఆ లేస్ ప్యాకెట్ ఒకటి తినదానికంటే 2 ముద్దలు అన్నం తింటే చాలా మంచిది. అన్నం అంత చెడ్డదేమీ కాదు. మన పిల్లలకి కొంతకాలం కిందటి వరకు శరీరానికి ఎక్కువ శ్రమ లేక ఈ అన్నం చెడ్డది అన్నది బాగా అందరిలోకి వెళ్ళిపోయింది. అన్నం అంత చెడ్డదైతే మాత్రం కాదు. అన్నం ఇష్టం ఉన్న పిల్లలకి హాయిగా అన్నం తినిపించేయండి. అన్నం తింటానన్న పిల్లలకి ఎక్కువగా ఆడుకునేటట్టు చూడండి. అయితే మన ఈ కొబ్బరికాయ శనగపప్పు కూర ఇందాకే వీడియో పెట్టాను. కొబ్బరికాయ శనగపప్పు కూర ఉంటుందా, అది స్నాక్లా కూడా తినచ్చండి. మరీ పోపు వేయకుండా ఈ శనగపప్పు, కొబ్బరి కలిపి కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, అన్నిటికీ చాట్ మసాలా చాలా బాగుంటుందండి. కొంచెం బ్లాక్ సాల్ట్ ఇష్టమైతే, లేకపోతే అది కూడా అవాయిడ్ చేసేయచ్చు. అలాగే శనగలు ఉడికించి ఇవ్వడం, ఉడికించిన శనగల మీద కూడా కొంచెం చాట్లా చేసుకోవచ్చు. అలాగే పల్లి చాటు, లేదా శనగలు సాతాడించి ఇవ్వడం కదా, ఇవన్నీ ఉన్నాయి. అలసందలు ఉడికించి ఇవ్వడం. మనం ఎప్పుడు వాళ్ళు బయట కొనుక్కుంటుంటే ఏమీ అనకపోతుంటే ఇవన్నీ వాళ్ళ శరీరంలోకి ఎలా వెళ్తాయి? కొంచెం ఇవన్నీ కష్టమే కాదన్ను, కానీ మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం కదా. వాటి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం, మన ఆరోగ్యాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం. ఏ తల్లులైనా అంతే కదండి. అయితే ఇలాగ చేయొచ్చు. పెసరపప్పు నానబెట్టి కొంచెం వడపప్పులా చేసి, ఇష్టమైతే మరీ పంచదార పట్ల మరీ పర్టికులర్గా లేకపోతే కొంచెం పంచదార లేదా బెల్లం వేసి ఇవ్వచ్చు. కానీ తీపి తింటే అది ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా ఏదో తినాలనిపిస్తుంది. పెసరపప్పు నానబెట్టి అందులో చిన్న పిసరు ఉప్పు, కారం, నిమ్మరసం, చాట్ మసాలా, మామూలు కొత్తిమీర, అన్నిట్లాగే. అంటే ఇన్స్టెంట్గా అయిపోయేవి, మనకి ఎక్కువ శ్రమ లేనివి. ఇవేవో బఠానీలు, శనగలు, అలసందలు ఇవి నానబెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 రోజులు, అంటే రోజు విడిచి రోజు చేసుకోవడానికి పనికొస్తాయి. లేదా మళ్ళీ ఇంటికి వచ్చారనుకోండి, ఇడ్లీ పిండి ఉందనుకోండి, ఒక చిన్న అట్టులా వేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఇవి తిని హోంవర్క్ చేసుకొని మళ్ళీ ఏదో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఏదో వండుతాం కదా, అది పెట్టేయచ్చు. ఏమంటే మన శరీరానికి బోల్డ్ శ్రమ కల్పించినప్పుడు పిల్లలైనా పెద్దలైనా ఏం తిన్నా కొంచెం గ్రాంటెడ్గా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల వచ్చాయి. ఆ శరీర శ్రమ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నాం. పిల్లలకి అవసరం లేదు. వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయడం. ఇరుకిరుకు బిల్డింగుల్లో కాకుండా ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లో జాయిన్ చేసి మనకు నచ్చినవన్నీ పెడితే చక్కగా వాళ్ళు హాయిగా ఉంటారు. ఏమీ బెంగలేదు. అన్నం తిన్నా 3 పూట్ల అన్నం తిన్నా ఏమీ పర్వాలేదు. ఇంకొక విషయం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది, మిల్లెట్స్. ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి కదా గత 3-4 ఏళ్ళుగా. అంటే చిరుధాన్యాలు. ఇవి ఎందుకంటే ఇవి ఎవరు తినేవారు? వ్యవసాయదారులు కుటుంబాలు, రైతులు, రైతు కూలీలు, వాళ్ళు ఎక్కువగా తినేవారు. ముఖ్యంగా ఏంటంటే వరి పండని ప్రాంతాలు లేదా వరి కొనుక్కోలేని వాళ్ళు. అప్పట్లో వరి కొంచెం కొనుక్కోలేనట్టు ఉండేది ధర. ఇది నా అభిప్రాయం మాత్రమే. పూర్తిగా వరి దొరకని ప్రాంతాల్లోనూ వరి కొనుక్కోలేని వారికి ఈ చిరుధాన్యాలు అన్నవి ఒక గొప్ప ఆహారంగా ఉండేవి. అవి ఎలా తినాలి? రాగి ముద్ద, జొన్న సంగటి, మక్క గట్క, చిరుధాన్యాలతో అన్ని సంగటి, ముద్దలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు కదా, జొన్న రొట్టెలు. అవి ఏంటంటే ఇవి ఆరోగ్యానికి వచ్చేసాయి. ఆరోగ్యానికి చాలా మంచివే. వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా అరిగి మళ్ళీ వేటి మీదకి దృష్టి పోకుండా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుందని వాళ్ళు తినేవారు నేను అనుకోవడం. వాళ్ళకి కండబలం కావాలి కదండి. గట్టిగా పని చేయాలంటే కడుపు నిండుగా ఉండాలి, లేదా గట్టిగా పని చేశాక కడుపు నిండాలి, ఒళ్ళు గట్టిగా ఉండాలి. అందుకని ఇలాంటివి తినేవారు అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇవి మంచివని, మనకి మంచిది ఒక వస్తువు అనగానే ముందు అమాంతంగా దాని రేటు పెరిగిపోతుంది. అలాగే జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఈ మంచివి అన్నవి ఎలాగా కన్వర్ట్ అయిపోయి మిల్లెట్స్ లడ్డూలు, మిల్లెట్స్ జంతికలు, మిల్లెట్స్ చెక్కలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. జంతికలు, చేగోడీలు ఒకవేళ ఆరోగ్యానికి హాని అనుకుంటే ఇవి కూడా అంతేనండి.
నూనెలో వేయించాక వాటి క్యాలరీస్ పెరిగిపోవా? ఇంకోటి, ఆ జంతికల్లో ఉండే మిల్లెట్స్ శాతం ఎంత? వాటన్నిటికంటే కూడా మామూలుగా మనం చేసుకోవడమే నయం. మినపప్పు, శనగపప్పు ఇలాంటివి. అయితే మిల్లెట్స్ ఎలా తినాలో అలా తినాలి. పిల్లలకు సరదాగా ఎప్పుడైనా రాగిముద్ద చేసి పెట్టచ్చు, జొన్న సంకటి, జొన్న గట్క, మక్క గట్క ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టచ్చు. ఇవన్నీ నేను ఫేస్బుక్ గ్రూపుల్లో చూస్తూ ఉంటాను. ఆ గట్క అన్నది తీయంగాను కారంగాను 2 రకాలుగాను చేసుకుంటారనుకుంటా. అలాంటివి పెట్టచ్చు. జొన్న రొట్టెలు చేసి పెట్టచ్చు. వాళ్ళకి ఏంటంటే బలానికి చేసి పెట్టచ్చు. ఆ మిల్లెట్స్లో ఇంత బెల్లము, ఇంత నెయ్యి పోసి వాటిని లడ్డూలు చేస్తే వాటిలోనూ క్యాలరీస్ ఎక్కువే ఉంటాయి. అంటే మరీ పర్టికులర్గా క్యాలరీస్ పట్ల ఉన్న వాళ్ళకి. వాటికంటే విడివిడిగా అలాగ తింటే ముద్దల్లా తిన్నామనుకోండి, అవి ఎవరికైనా మంచిది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగేనండి, బెల్లం బెల్లం బెల్లం, ఇది బెల్లం అన్నది పంచదార కంటే చాలా మంచిది అన్న అభిప్రాయం ఈ రోజుల్లో కూడా ప్రజలకు ఉందా అని నాకు అనిపిస్తుంది. కొంచెం ఏమైనా తక్కువేమో, కానీ పంచదారలో ఉన్నన్ని క్యాలరీలు బెల్లంలోనూ ఉన్నాయి, తేనెలోనూ ఉన్నాయి మనం క్యాలరీల పరంగా చూసుకుంటే. అయినా అంత మంచి తేనె ఎక్కడుంది చెప్పండి? తేనె లేదు. బెల్లం పొడి నేను మామూలుగా ఆన్లైన్లో ఇన్స్టామార్ట్లో తెప్పిస్తూ ఉంటే అదేంటో విచిత్రమైన చాక్లెట్ వాసన వస్తుందండి. ప్యారిస్ కంపెనీది. బహుశా అందుకే చాక్లెట్ వాసన వస్తుందేమో నేను అనుకుంటున్నాను. బెల్లమైనా పంచదారైనా పెద్ద తేడా లేదు. మనం తినాలి అనుకుంటే తినేయడమే, అంతే. దాన్ని ఎలా కరిగించాలి అని ఆలోచించడమే. ఒక సామాన్యమైన కుటుంబానికి, 2 పిల్లలు, భార్యాభర్త ఉన్న కుటుంబానికి, ఇంకా తల్లిదండ్రులు ఆ బాధ్యతలు కూడా ఉండొచ్చు. వాళ్ళకి రోజు కొనివ్వడం సాధ్యం కాదండి. అందుకని పిల్లల్ని వాటికి అలవాటు చేయకండి. ఆ ప్యాకెట్ ఫుడ్కి అలవాటు చేయకండి. దానివల్ల వాతావరణంలో ఉన్న పరిస్థితుల వల్ల, ఈ రేడియేషన్ వల్ల పిల్లల్లో ఎదుగుదల చాలా వేగం వస్తుంది. ముఖ్యంగా ఈ మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల. ఇంకో విషయం అండి, పాలు ఒకప్పుడు మా పిల్లల వరకు కూడా పాలు చాలా మంచిది, పిల్లలు ఖచ్చితంగా పాలు తాగాలి అన్న భావనతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా పాలు అంత అవసరం లేదు అని చెప్తున్నారు. నిజానికి ఈ అడల్టరేటెడ్ ఫుడ్స్ అన్నీ తినే కంటే కూడా ఆ పాలు మానేయడమే నయం. పాల వల్ల అంత బెనిఫిట్ ఏమీ లేదు పిల్లలకి అని చెప్తున్నారు. ఒక 3 ఏళ్ల వరకు ఫస్ట్ తల్లిపాలు, తర్వాత కొంచెం పిల్లలకి ఆవు పాలు మంచిగా దొరికితే అవి, లేదా గేదె పాలు పట్టి, ఫార్ములా మిల్క్ కొంచెం వాడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలకి, డాక్టర్స్ రాస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు సాలిడ్ ఫుడ్కి అలవాటు పడ్డాక అదంతా కూడా మానేయచ్చండి. పాలు మానేయచ్చు. పాలల్లో పాల కోసం పెద్ద ఆరాటపడవలసినంత ఏమీ లేదు అని అంటున్నారు. అయితే పాలు మనం కొనుక్కోవడం మానేలేం కదా, కొనుక్కోవాలి. ఎందుకు? పెరుగు ఎక్కువగా వాడండి. అవి ఏ రకమైన పాలు అవనండి, తోడుకున్నాక వాటిలో విలువలు పెరుగుతాయి. ప్రోబయోటిక్స్ ఇవన్నీ ఉంటాయి. పెరుగు కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి ఎక్కువగా పెరుగు ఇవ్వండి. పెరుగులో కొంచెం పళ్ళ ముక్కలు కానీ, జంతికలు అవి కొంచెం పొడి చేసి పెరుగులో వేసిస్తే బాగుంటాయి. అలా కూడా తినొచ్చు. అంటే పెరుగు ఎక్కువ పిల్లలకి వెళ్ళాలంటే. లేదు పాలు కావాలి అంటే ఈ పెద్ద ప్రాసెస్లన్నీ మనం పడలేం. నువ్వుల పాలు తీసుకోవచ్చు, సోయా మిల్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. వేరుశనగ పాలు ఇవన్నీ చేయొచ్చు, కానీ అవన్నీ లేదు. పాలు మనం కొనుక్కోవాలంటే కాఫీ టీలు తాగే వాళ్ళ కోసం, పెరుగు కోసం, అంతే తప్ప పిల్లలకి పాలు ఇవ్వకపోయినా పెద్ద నష్టమేం లేదని చెప్తున్నారు. అందుకని రకరకాల ఈ పాల మోజులో కూడా పడద్దనే నా అభిప్రాయం. అయితేనంటే నేను ఈ రకరకాల బ్రాండ్ల మోజులో అయితే పడను. నేను ఎప్పుడు మాకు అక్కడ ఉన్నప్పుడు హెరిటేజ్ అలవాటు. అంటే అప్పుడు మనకు అంత అవగాహన లేదు కదా. హెరిటేజ్, అమూలు 2 మాకు బాగా అలవాటు. ఇక్కడికి వచ్చాక మొత్తం అమూల్ దొరుకుతుంది కాబట్టి, అంటే ఎప్పటి నుంచో ట్రస్టెడ్ బ్రాండ్ కదా, అమూల్కే అలవాటు పడిపోయాం. అవి టోన్డ్ అయినా, స్టాండర్డైజ్డ్ అయినా, లేదా అమూల్ గోల్డ్ అయినా సరే. గోల్డ్ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. అవైనా కొంటాను తప్ప ఇంకా నాకు వీటిలో ఇంత మంచిది, ఈ బ్రాండ్ ఇంత మంచిది అన్న అభిప్రాయం లేదు. అమూల్ కొంచెం వాడడం, అమూల్కి అలవాటు పడడం మంచిదేమో అని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటేనండి, నాకు గొప్ప ఆశ్చర్యం, కంట్రీ డిలైట్ పాలకి మెగాస్టార్ చేత ప్రమోట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? ఆయనకు అవసరమా? వీళ్ళకి అవసరమా? ఆయనకి ఎన్ని కోట్లు ఇచ్చి ప్రమోట్ చేయించారు? కొంత వయసు వచ్చాక కూడా నేమ్ అండ్ ఫేమ్ పిచ్చేనా? ఒక 50 వరకు ఉన్నవాళ్ళంటే ఒక అర్థం ఉంది. అంటే అన్ని కోట్లు ఇచ్చి ఆయన చేత ప్రమోట్ చేయించారంటే అది ఎంత గొప్పదో ఆయన చెప్పారంటే అని సామాన్య జనాలు అనుకోవాలి. దానికోసం పరుగులు పెట్టాలి. ఇలా ఉంది ప్రపంచం. అందుకని ఇలాంటి వాటిలోంచి మన పిల్లల్ని మనమే కాపాడాలండి. ఏవైనా సరే ఆహార విషయంలో మనం కొంచెం
పద్ధతిగా ఉండాలి. పాత పద్ధతుల్ని అవలంబిస్తేనే మంచిది. మన ఎదురుగుండా గేదె పాలు తీసారనుకోండి, ఆవు పాలు తీసారనుకోండి, చక్కగా తీసుకోవచ్చు. అంటే వాటికి ఇంజక్షన్లు ఇస్తున్నారనుకోండి, ఇంకా వాటికి మనం ఏమీ చేయలేం. ఈ బాధలన్నీ, ఈ వంటింటి బాధలన్నీ చిన్నపిల్లలు ఉన్న తల్లులకి తప్పవు. అసలు ఏ తల్లికి తప్పదండి. వంటింట్లోకి వెళ్లకుండా, పని చేయకుండా ఎవ్వరికీ తప్పదు. అందుకని ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఇలా మాట్లాడాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.